ఓకే. మీ పేరు? నా పేరు పవన్. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అసలు ఎలా ఉందంటారు? ప్రస్తుతానికైతే బాగాలేదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికక్కడ కరప్షన్ పెరిగిపోయింది. అండ్ ఏంటంటే ఫ్రీ శాండ్ అని చెప్పారు. పెట్టిన ప్రతి స్కీము కూడా అది ఫెయిల్యూర్ అనే ప్రస్తుతానికి అంతా కూడా అంటున్నారు. మళ్ళీ పీపుల్ అంతా కూడా రియాక్షన్ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ పెట్టారు. గ్యాస్ సిలిండర్స్ కూడా అది అందరికీ కూడా ఫస్ట్ ఏం చెప్పారు, మామూలుగా 3 ఉచిత సిలిండర్లు ఫ్రీ అని చెప్పారు. ఉచిత సిలిండర్ ఫ్రీ అని చెప్పింది. బట్ ఏమన్నారంటే ఫస్ట్ ఇలా సబ్సిడీ పే చేయాలి, సబ్సిడీ మీకు గవర్నమెంట్ వేస్తుందని చెప్తున్నారు. అంటే ఫస్ట్ సగం పే చేసిన తర్వాత గవర్నమెంట్ వేస్తుందని చెప్తున్నారు. ఇసుక అయితే ఫ్రీ అంటున్నారు. ఇసుక అయితే అంటే నాది గోదావరి జిల్లాలో ఇసుక ఎక్కడ ఫ్రీగా దొరకలేదని క్లియర్గా జనాలే చెప్తున్నారు. ఆల్రెడీ పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇంకేమన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇంగ్లీష్ మీడియం క్యాన్సిల్ చేస్తారని కూడా ఇప్పుడు అందుతుంది. హాస్పిటల్స్ పోర్ట్స్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అంటే ప్రైవేట్ మొత్తం ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారని అంతా వార్తలు వస్తున్నాయి కదా. సో ఏంటంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్. ఇవన్నీ కూడా పోర్ట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ఇవన్నీ ఆయన చేసిన డెవలప్మెంట్. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా ఈ పోర్ట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. సో డెఫినెట్లీ ప్రజలైతే హ్యాపీగా లేరనే నేను అనుకుంటున్నాను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద రక్షణ అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? డెఫినెట్లీ మీరే చూడండి ఒకసారి. జూన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి, మహిళల మీద ఎన్ని దాడులు జరిగాయి, చిన్న పిల్లల మీద కూడా జరిగాయి. తిరుపతిలో కానీ చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సో ఎలా మహిళల మీద రక్షణ కల్పిస్తుందని ప్రభుత్వం ఎలా హామీ ఇస్తుంది? ఇప్పటికి చాలా జరిగిన చోట్ల కూడా ఇంకా దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. వాళ్ళ మీద ఇప్పటికి కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. సో ఎలా చెప్తారు ఉమెన్ ప్రొటెక్షన్ మేము ఇస్తామని చెప్పి ఎట్లా చెప్తున్నారు? అంటే నిన్న రిషికొండ గురించి మాట్లాడుతా ప్రజలు డబ్బుతోటి కట్టారు, ప్రజల దగ్గర నుంచి తీసేసుకొని అంటున్నారు కదా, ప్రజలు మోసం చేసి నిజమంటారా? నో, ఇట్స్ రియల్లీ ఫేక్ వర్డ్. బికాజ్ ఎందుకంటే రిషికొండ ఇట్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. అది పబ్లిక్ ప్రాపర్టీ అయితే ఇది గవర్నమెంట్కి సంబంధించింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అది కాదు. ఇప్పుడు అలా అయితే చంద్రబాబు నాయుడు గారు సచివాలయం కట్టారు. అక్కడ సచివాలయం అసెంబ్లీ కట్టారు. నియర్లీ 1500 crores పెట్టి కట్టారు. అది ఏమన్నా ఆయన ప్యాలెసా? అది ఆయన ఉంటున్నారా? పోనీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అంటే ఆయన వెళ్ళిపోవాలి కదా అక్కడికి. పోనీ ఆయన ఉండాలి కదా. రియల్లీ అదే పబ్లిక్ని మిస్లీడ్ చేయడం, ప్రజల్ని మిస్లీడ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు గారు ఉన్నా, కేసీఆర్ ఎవరున్నా కూడా పీపుల్ని మిస్లీడ్ చేయడం కరెక్ట్ కాదు. అది మిస్గైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఋషికొండ అనేది ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్. ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీని ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అంటారు? ఎక్కడ హృదయ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా ఇట్స్ జపాన్ టెక్నాలజీ అని చెప్పినారు కదా. ఆయన యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ గారు చెప్తున్నాను, చాలా బిల్డింగ్స్ మొత్తం నేను అన్నీ అబ్జర్వ్ చేశాను. రియల్లీ ఎక్సలెంట్. ఒక సివిల్ ఇంజనీర్గా నేను చెప్తున్నాను, నిజంగా చాలా లో కాస్ట్లో చాలా మంచి హై క్వాలిటీ లగ్జరియస్ బిల్డింగ్స్ కట్టారు వైజాగ్లో. ఇట్స్ వెరీ గుడ్. అలానే సిద్ధం సభలకి బస్సులకు కానీ తన సొంత అవసరాలు కాకుండా ప్రభుత్వం డబ్బులు వాడుకున్నారని అంటున్నారు కదా, నిజమంటారా? ఖచ్చితంగా అది అబద్ధం అని చెప్తాను. ఎందుకంటే రీసెంట్లీ నిన్నే అనుకుంటా అసెంబ్లీలో గౌరవ మంత్రి గారు దానికి సమాధానం ఇచ్చారు. ఒకసారి మీరు చూస్తే ఆ క్వశ్చన్ అడిగారు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి జూమ్ చేయండి. ఒకసారి మీరు చూడండి. అక్కడ క్వశ్చన్ నెంబర్ 13606 ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు 46వ సమావేశం. గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింద సమాచారం తెలియజేస్తారు. ఇది అసెంబ్లీలో 4 ఎమ్మెల్సీలు అడిగారు. క్వశ్చన్ కౌన్సిల్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఏ క్వశ్చన్ అడిగారంటే 2019-24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ప్రభుత్వ ఖజానా నుండి 100 కోట్ల పైగా వ్యయం చేశారన్న విషయం వాస్తవమేనా? ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రజలను తరలించడానికి ఉపయోగించిన విషయం వాస్తవమేనా? మరియు అయితే సిద్ధం సభలకు మరియు ఏపీఎస్ఆర్టీసీకి చేసిన మొత్తం వ్యయం వివరాలు ఏమిటి? అంటే ఈ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 ఎమ్మెల్సీలు సిద్ధం సభలకి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వాడారని చెప్పి ఒక క్వశ్చన్ వేశారు అసెంబ్లీలో, కౌన్సిల్లో. దానికి మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే లేదండి, 2019-24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చులను ప్రభుత్వ ఖజానా నుండి భరించలేదు. అవునండి, భీమిలి, దెందులూరు, రాప్తాడు మరియు మేదరమెట్లలో జరిగిన 4 సిద్ధం సభలకు సరఫరా చేసినందుకు 29.89 కోట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వసూలు చేయడమైనది. తదనంతరం ఏపీఎస్ఆర్టీసీ 18,259 బస్సులను 16 మేమంతా సిద్ధం సభలకు సరఫరా చేసింది. వీటికి రవాణా ఖర్చుల నిమిత్తం 51 కోట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వసూలు చేయడమైనది. సిద్ధం మరియు మేమంతా సభలకు సరఫరా చేసిన మొత్తం 27,127 బస్సుల నిమిత్తం మొత్తంగా 81
కోట్ల రూపాయలు వసూలు చేయడం అయింది. ఈ ప్రశ్న ఉత్పన్నమైంది కాదు. ఈ క్వశ్చన్ రియల్లీ ఇది కౌన్సిల్లో ఈ క్వశ్చన్ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అడిగారు. ఏమడిగారు? ఇలా సిద్ధం సభలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేశారు, ఆర్టీసీ బస్సుల్లో సంబంధించి విచ్చలవిడిగా వాడారని చెప్పి వాళ్ళు చేశారు. ఇక్కడ క్లియర్గా ఆన్సర్ చెప్పారు. సో ఇంకా దీనికి సంబంధించిన డైరెక్ట్ అసెంబ్లీ అంటే ఒక దేవాలయంతో సమానం. దేవాలయంలోనే ఒక ఆన్సర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఎక్కడా వాడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత డబ్బుతో ఈ సభలు నిర్వహించారని చెప్పి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు. గౌరవ మంత్రి గారు ఆన్సర్ చెప్పారు, రవాణా శాఖ మంత్రి గారు.